హలో మై డియర్ క్రేజీ ఫుడ్ ఫ్యామిలీస్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తూ ఉన్నాము. అయితే మరి ముఖ్యంగా మన క్రేజీ ఫుడ్ ఛానల్ భాగంగా అయితే మనింటి ఆర్గానిక్ కారం పొడిని అందించాలనే ఉద్దేశంతో ఫ్రెష్ లైన్ ఫుడ్స్ పేరుతో తొందరలో మనం మరి కారాన్ని మరి ప్రమోట్ చేయబోతూ ఉన్నాము. మన ఛానల్ ద్వారాగా ఆన్లైన్ మరి ఆర్డర్లో కావాల్సిన వారు బుక్ చేసుకోవచ్చు. అయితే మరి నా చిన్నప్పుడు మా అమ్మకి డైరెక్షన్ ఇచ్చి ఏ విధంగా అయితే రుచికరమైన కారాన్ని తయారు చేశారో అదే విధమైనటువంటి సమపాలుతో కలిపిన మరి మన ఇంటి కారాన్ని ఆర్గానిక్ పద్ధతిలో మరి ఏ కెమికల్ లేకుండా ఏ విధమైన కలర్స్ కలపకుండా ధనియాలు, మెంతులు, ఆవాలు, పసుపు కొమ్ములు, కరివేపాకు ఎండబెట్టి మరి ఇవన్నీ దినుసుల్ని యాడ్ చేసి కారాన్ని తయారు చేసి ఆ కారాన్ని మేము ఎలాగైతే వాడుతున్నామో అదే కారాన్ని మరి అందించాలనే సదుద్దేశంతో ఇందులో లాభాపేక్ష లేకుండా కుటుంబ ఆరోగ్యాన్ని గురించి మొదటగా ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క కారాన్ని మరి తీసుకురావడం జరుగుతుంది. గమనించాలి. మన క్రేజీ ఫుడ్ ఫ్యామిలీస్ అందరూ ఇంకా మిగతా మన సభ్యులందరూ కూడా ఇది తొందరలో మనం ఇది ఆన్లైన్లో లాంచ్ చేయబోతూ ఉన్నాము. ఈ కారపొడిని తొందరలో తీసుకొచ్చేటప్పుడు మరిన్ని వీడియోలతో మీ ముందుకి రాబోతున్న క్రేజీ ఫుడ్స్ ఫేరావు. బాయ్. ఈ వీడియోలో మీరు గమనించవచ్చు కరివేపాకుని యాడ్ చేసుకుంటూ ఉన్నాము. కరివేపాకుని ఎందుకు వేయాలంటే కరివేపాకు వేయటం వల్ల విపరీతమైన స్మెల్ రావటం కాకుండా ఎంతో రుచికరంగా ఉండే కరివేపాకుని యాడ్ చేస్తాం ఈ మిరగాయలతో పాటు మనం. అదేవిధంగా మెంతులు ఎందుకంటే తలకెంతో మంచిది, షుగర్ బీపీ లెవెల్ కంట్రోల్ చేసే మెంతులు అని చెప్తూ ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్లు. ఎంతో ఉపయోగకరమైన మరి ముఖ్యంగా జీలకర్ర ఎందుకంటే చాలా సలవ స్మెల్ ఆకలి పుట్టిస్తుంది, ఆకలిలో శక్తిని పెంచుతుంది జీలకర్ర. మెంతులు తర్వాత జీలకర్ర తర్వాత మనకు ఆవాలను కూడా వేస్తాము ఈ కారం పొడిలో. ఇది మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఆవాలు ఎంతో రుచికరమైన ఆరోగ్యాన్ని మంచిది. ధనియాలను తీసుకుంటే ధనియాలు కూడా మనకి ఎంతో రుచికరమైనది. కొత్తిమీర తయారవుతుంది కదా ఈ ధనియాలతోటి. ఈ ధనియాలు మనం యాడ్ చేయడం వల్ల కారం ఏంటంటే అతి మరి రుచికరంగా మారడానికి చాలా మనకు తోడ్పడతాయి. ఇక మిరగాయలు చూడండి, ఈ మిరగాయలు మన వర్రంగిలు మిరగాయలు. ఇవి వర్రంగిలు అంటే 3 రకాల మిరగాయలు వస్తాయి. పచ్చడి కారానికి ఒక రకంగా వస్తాయి, నార్మల్గా ఒక రకంగా వస్తాయి. వర్రంగిలు అంటే కొంచెం కారం ఎక్కువ వస్తుంది, మనకు రుచికరంగా ఉంటుంది. మిరగాయ చిన్నగా ఉంటుంది, రేట్ ఎక్కువైనప్పటికీ కూడా మన క్వాలిటీని ఎక్కడ రాజీ పడట్లేదు. మరి మీకు ఏంటంటే రైతుల దగ్గర నుంచి సేకరించి రైతులు కూడా సపోర్ట్ చేస్తూ రైతుల దగ్గరతో డైరెక్ట్గా పండించిన పంటను మనమే కొంటూ మరి కారాన్ని లాంచ్ చేస్తూ ఉన్నాము ఆన్లైన్లో. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. మీరు ఆర్డర్ చేసుకోండి. ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి, మన వెబ్సైట్ అడ్రస్, తర్వాత మన ఫోన్ నెంబరు, వాట్సాప్ ఫోన్ నెంబరు, తర్వాత వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు తదుపరి వీడియో క్లియర్గా ఇస్తాను. ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకుని వాడుకోవచ్చు. ఒక్కసారి శాంపిల్గా 1 కిలో తీసుకుని చూడండి. మీకు నచ్చితే 10 మందికి బాగుందని చెప్పండి, నచ్చకపోతే మాత్రం 99 మందికి చెప్పండి. ఒక్క రిమార్క్ ఎక్కడొచ్చిందో మాకు చెప్తే మేము దాన్ని మళ్ళీ సరిదిద్దుకునే ప్రయత్నం చేసి దాన్ని మరింత క్వాలిటీగా రుచికరంగా మళ్ళీ దాన్ని మనం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంతవరకు మార్కెట్లో వేపుడు కారం అనేది రాదు. ఎందుకు అంటే చాలా శ్రమతో కూడుకున్న పని, చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా ప్రయాసతో కూడుకున్న పని. కాబట్టి మేము మొదటి ప్రయత్నంగా ఈ కారాన్ని అందించాలని సదుపాయం చూసి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి సహకరించగా అవన్నిటిని కూడా మిరగాయలు తీసి మరి బాగు చేసి చక్కగా అందులో ఉన్న కొన్ని మిరగాయల్లో మనకి కొన్ని మరి పనికిరాని మిరగాయలు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే అట్లా గింజలు ఉండవు. ఆ కాయ ఆల్రెడీ మరి మనకు అనుకూలమైన కాయగా ఉండదు. దాన్ని తీసేసి మరి తర్వాత మంచి కాయ ఏదైతే ఉందో ఆ కాయల్ని మనం ఇక్కడ గిర్నీ పట్టిస్తూ ఉన్నాము, వేపుడు కారం అందిస్తూ ఉన్నాము. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇన్ని రకాలు మరి దినుసులు కలిగినటువంటి కారపొడిని మనం ఫ్రెష్ లైన్ ఫుడ్స్ పేరుతోటి అందజేస్తూ ఉన్నాము. క్రేజీ ఫుడ్స్ బై రావు ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని మీరు వీక్షించవచ్చు. ఎలా తయారు చేస్తాము, ఎలా గ్రైండింగ్ చేస్తాము, ఎలా మనం అందుబాటులో తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇది మా అమ్మమ్మ గారు ప్రత్యేకించి మా అమ్మకి చెప్పి మా అమ్మ 100% మా అమ్మమ్మ చెప్పిన విధంగా తూచా తప్పకుండా మరి వీటిని యాడ్ చేయటం జరిగేది. కారం ఆడించేటప్పుడు ఆ కారంలో మా అమ్మ వెన్న కాసేటప్పుడు నెయ్యి వస్తే ఆ నెయ్యిని ఈ కారంలో వేసుకుని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటా అండి. వర్షం పడేటప్పుడు
మీకు ఇప్పుడున్నటువంటి ఏ బిర్యానీ కూడా దాని ముందు ఎందుకు పనికిరాదు. ఎందుకంటే అంత రుచికరంగా, అంత టేస్టీగా ఉన్నటువంటి సందర్భం. నేను మాట్లాడుతుంటే నోట్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి, అంత రుచికరంగా ఉండేది. ఇక ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకు అని అంటే ఈ విధమైన దినుసులు యాడ్ చేసి కారాన్ని ఆడించడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర రుచికరంగా ఉండటంతో పాటు మనకు ఆరోగ్యానికి ఎంతో అసలు మనం వెలకట్టలేనటువంటి మేలు చేసేటువంటి దినుసుల్ని యాడ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటిది కాదు ఈ మెథడ్. నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి మా అమ్మ వరకు నాకు నేర్పించిన విధానంలో కూడా మిరగాయలను దోరగా వేగిస్తాము, ఫస్ట్ ఎండబెడతాము. ఈ దినుసులన్నీ యాడ్ చేయాలి. కేజీ మిరగాయలకి యాడ్ చేసి మనం ఇంచుమించు ఎన్ని కేజీలైనా కూడా దాని ప్రకారంగా కొలతల ప్రకారంగా కరివేపాకును ఎస్పెషల్లీ ఎండబెట్టి ఎండిన తర్వాత అవి కూడా మిరగాయల్లో దోరగా లైట్గా వేగించి అప్పుడు గిర్నీ పడతాం. మనం గిర్నీ పట్టినప్పుడు ఆ స్మెల్ని చూస్తే మనకు పక్కన ఏ విధమైన స్పెషల్ పెట్టినా కూడా మనం 100% తింటానికి ఇష్టపడము. ఎందుకంటే అంత స్మెల్ చక్కటి సువాసన రావడం జరుగుతుంది. ప్రాక్టికల్గా ఒక్కసారి ఇది టేస్ట్ చేసామని అంటే ఎప్పటికీ మనం మళ్ళీ వదిలిపెట్టలేము. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి మెథడు, దీన్ని తయారు చేసే విధానము, దీనికి కలిపే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాడ్ చేసే ప్రతీదీ కూడా సైంటిఫిక్గా మన ఇంటి ఆయుర్వేదంలో ఎన్నో విలువలు చెప్పినటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసి మిరగాయలకి వేపిడి కారం. ఇది పచ్చి కారం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వేపిడి కారం అనేది ఇంపాసిబుల్. పర్సనల్గా ఎవరైనా వేపుకుని ఎంతో కష్టపడి శ్రమించి వేపుకొని కారం పట్టించుకుంటే తప్ప మనకు బయట అయితే వేపుడు కారపొడి కానీ వేపిన మిరగాయల పొడి కానీ దొరకటం అనేది అరుదు. 100% మనకి మార్కెట్లో లేదు. అయితే మనం ఈ యొక్క ఉద్దేశంతో మనం ఎందుకు తీసుకురాకూడదు, మన ఫ్యామిలీస్ కోసం మనం ఎందుకు తయారు చేయించకూడదు, మన ఫ్యామిలీ హెల్త్స్ కోసం మన కుటుంబాల్లో క్షేమంగా ఉంటే, మనం ఆరోగ్యంగా ఉంటే మనం అంతా సంతోషంగా ఉండగలుగుతాం. నా సదుద్దేశంతో ధనాపేక్ష ముందు కాదు. మెయిన్ కాన్సెప్ట్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలోచనని ఆచరణలో పెట్టి దీన్ని కార్యరూపం దాల్చిన ఈ యొక్క ఆలోచనని ఆచరణలో పెట్టి ఇది మన ఫ్యామిలీస్కి అందించాలని మేము దృఢ నిశ్చయంతో ముందు వెళ్తూ ఉన్నాము. అర్థం చేసుకుని మీరు ఇది ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, రేట్స్ ఏమున్నాయి, ఎంత రేట్ పడుతుంది, దీన్ని కాస్ట్ ఎంత ఉన్నది అది కూడా క్లియర్గా నేను ప్రతి వీడియో మీకు క్రేజీ ఫుడ్స్ బై రావు ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తాను. ఇది మనకి అతి తొందరలో మీ ముందుకు తీసుకొచ్చి మీకు ప్రమోట్ చేసి మీకు అందించాలని సంకల్పంతో ఉన్నాము. ఎలాగనంటే మనం ఇంట్లో చేసుకునే టైం మనకు లేదు. దానికి మేము కొంత టీంని ప్లాన్ చేసాము. చేసేవారిని చేసే విధంగా కొంతమంది వర్కర్స్ని హైర్ చేసాము. అది కూడా మార్కెట్లో ఉన్న ప్రైవేటు ఏదైతే పెద్ద కంపెనీల కాస్ట్ ఉందో దానికి తక్కువలోనే క్వాంటిటీగా ఎంతో ఆర్గానిక్ పద్ధతిలో ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాం. మేము ఎస్పెషల్లీ మిరగాయలను గుంటూరు, మార్కాపురం, ఖమ్మం ఈ ఏరియాల్లో నాయుడుపల్లి ఏరియాలో మిరప తోటలు ఉండడం జరిగింది. ఆ యొక్క రైతుల దగ్గర నుంచి మేము సేకరించి వాళ్ళకు కూడా మనం చేయూతనిద్దాము. రైతులకి డైరెక్ట్గా మనం 10 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మన వీడియో చేసిన క్రేజీ ఫుడ్స్ ఫర్ ఫ్యామిలీస్ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదములు. మరి ఒక వీడియోతో ముందుకు రాబోతాను. అంతవరకు క్రేజీ ఫుడ్ ఫ్యామిలీస్ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదములండి.